పైన రివ్యూ ఎందుకు చేయలేదు? ఈ 5 యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ పరీక్షలు ఎందుకైతే లేవు తెలంగాణలో? 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తుని మీరు గాలికి ఎందుకు వదిలేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ తరపున మేము అడుగుతున్నాం. తెలంగాణలో దాదాపు 1,00,000 మంది డిగ్రీ విద్యార్థులు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం పుణ్యమా అని ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు డిగ్రీ కాలేజీలకు చెల్లించకుండా ఇవాళ విద్యార్థుల పరీక్షలు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే మీకు ఏం బాధ్యత ఉన్నది? డిగ్రీ కాలేజీలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 3 సంవత్సరాల పాటు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా వాళ్ళెగ్గొట్టింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అప్పలపాలు చేసింది కాబట్టి ఇవాళ మాకు శాతనైతే లేదంటే శాత కాకపోతే దిగిపోండి. మీకు పిల్లలకు పరీక్షలు పెట్టేటటువంటి చేత కాకపోతే దిగిపోండి గవర్నమెంట్లకు వెళ్ళి. ఈ విద్యాశాఖను నడపడం నా చేత కాదు అని రేవంత్ రెడ్డి గారు మీరు ఒప్పుకొని ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు విద్యాశాఖను అప్పచెప్పురి. మీ పార్టీలో చదువుకున్న వాళ్ళు లేరా? మీ పార్టీలో డిగ్రీ పరీక్షలు వెంటనే నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.